హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక బ్రిడ్జి గురించి అయితే మనం మాట్లాడబోతున్నామండి. మనం ఇక అస్సలు లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. మనం కానీ చూసినట్లయితే రాజధాని అమరావతిలో బ్రిడ్జిల నిర్మాణం అయితే చాలా జరుగుతూ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో వీడియోస్ కూడా చాలా ఎక్కువగా బ్రిడ్జిల పైన రావడం జరుగుతుంది. ఇంచుమించుగా నేను కవర్ చేసిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఇప్పటికీ ఒక 7 బ్రిడ్జిలు అయితే నిర్మాణం గడ్డలని పూర్తి చేసుకోవడం జరిగింది. మరొక 3 బ్రిడ్జిలేమో పూర్తిగా నిర్మాణమే పూర్తి చేసుకున్నాయి. ఎలాగంటే బాక్స్ గడ్డలతో సహా నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఇంకొక బ్రిడ్జిని కూడా చూడబోతున్నాం. ఇదిగోండి, ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జి గురించే మనం ఇప్పుడు చూడబోతున్నామండి. చూడొచ్చు, 2 భారీ క్రేన్లు ఈ సిమెంట్ గడ్డర్ని ఏ విధంగా లిఫ్ట్ చేసి పట్టుకున్నాయో మనం చూడొచ్చు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. మొత్తం ఈ బ్రిడ్జి కోసం 27 సిమెంట్ గడ్డర్లు అయితే అవసరమవుతాయండి. ఒక్కొక్క సిమెంట్ గడ్డర్ వచ్చేసి 100 టన్నుల బరువు ఉంటుంది. ఇంతకీ ఈ లొకేషన్ ఏంటి, ఈ బ్రిడ్జ్ ఏంటి అనేటువంటి వివరాలను చూద్దామండి. రాజధాని అమరావతిలో గ్రావిటీ కెనాల్ పైన E5 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. దానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రోగ్రెస్ని అయితే మనం ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, ఇదే ఆ బ్రిడ్జు. మనం గ్రావిటీ కెనాల్ పైన చాలా బ్రిడ్జిలు నిర్మాణం చేశారు 2014, 2019లో. కొన్ని బ్రిడ్జిలు పిల్లర్ స్థాయిలో ఉండిపోతే మరికొన్నేమో సిమెంట్ గడ్డర్లో నిర్మాణం చేసి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారు. కొన్ని చోట్ల స్లాబులు కూడా వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అసలు మనం చూస్తున్నటువంటి E5 రోడ్డు బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 2014, 2019లో అసలు ఏ పని జరగలేదు. అసలు పిల్లర్స్ పని కూడా జరగలేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనంతా కూడా అమరావతి పనులు 2వ దఫా పనులు మొదలైన తర్వాత పిల్లర్ వర్క్, పైలింగ్ వర్క్ స్టార్ట్ చేసి పిల్లర్ వర్క్ పూర్తి చేసి ఇప్పుడు 27 సిమెంట్ గడ్డర్లు నిర్మాణం చేసి ఆ గడ్డర్లని పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే మనం ఒక మొత్తం 7 సిమెంట్ గడ్డర్లని పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారండి. ఇంకా మిగతా 20 గడ్డర్లను కూడా ఈ భారీ ఎక్విప్మెంట్ ద్వారా, భారీ క్రేన్లు, భారీ ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఆ పిల్లర్స్ పైకి అయితే లిఫ్ట్ చేస్తూ ఉన్నారండి. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే, కేవలం కొద్ది రోజుల్లోనే అమరావతి పనులు 2వ దఫా మొదలైన తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ బ్రిడ్జిలో ఎంత పురోగతి ఉందంటే మరలా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడే పిల్లర్స్ వర్క్ పూర్తి చేసి గడ్డర్ల నిర్మాణం పూర్తి చేసి వాటిని కూడా ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నారంటే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని రోజుల్లో, ఇంచుమించుగా ఒక 10 రోజుల్లో ఈ 20 గడ్డర్లని ఆ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేస్తే బ్రిడ్జి గడ్డర్ వరకు పూర్తవుతుంది. తరువాత దానిపైన స్లాబ్ వేసేసినట్లయితే ఈ బ్రిడ్జి వరకు దాదాపుగా చాలా కంప్లీట్ అవుతుంది. ఇక మిగిలింది బాక్స్ గడ్డర్లు అండి. ఈ బాక్స్ గడ్డర్లో ఈ బ్రిడ్జికి 6 రాబోతున్నాయి. వాటి గురించి ఇంకా పనులు మొదలు కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ సిమెంట్ గడ్డర్ల లాంచింగ్ పూర్తవుతుందో, అక్కడ స్లాబ్ వస్తుందో, దానిపైన డివైడర్ల నిర్మాణం చేస్తారో అప్పుడే ఆ బాక్స్ గడ్డర్ల పనులు అయితే మొదలు పెడతారు. చూసారా, ఈ భారీ క్రేను ఇవన్నీ కూడా మోహరించారండి. ఈ ట్రాలీ పైకి లిఫ్ట్ చేసి అక్కడికి ఆ పిల్లర్స్ పైకి తీసుకువెళ్ళడానికి రెండు భారీ క్రేన్లు మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కొక్కటి 100 టన్నులు ఉంటుందండి. మామూలు బరువు కాదు, 100 టన్నుల బరువు ఉంటుంది. బ్రిడ్జికి దగ్గరలోనే ఈ గడ్డర్లన్నీ కూడా నిర్మాణం చేసి రెడీమేడ్గా ఆ పిల్లర్స్ పైకి తీసుకువెళ్తారు. మనం దగ్గర నుంచి చూస్తే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనకి చాలా వింతగా ఉంటుంది. కానీ మనం ఫోన్లో చూస్తున్నాం కాబట్టి ఇది చిన్నగా కనిపిస్తుంది. కానీ ఈ గడ్డర్ అనేది చాలా పొడవు ఉంటుంది. ఇక్కడ మనందరికీ కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో పదే బ్రిడ్జి వర్కులకు సంబంధించి వీడియోలు వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువగా బ్రిడ్జి వర్కులకు సంబంధించినటువంటి వీడియోలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే రాజధాని అమరావతిలో బ్రిడ్జి వర్కులు అనేవి చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రోడ్ల నిర్మాణం పూర్తవ్వాలి అంటే ఏవైతే బ్రిడ్జిలు ఉన్నాయో ఆ బ్రిడ్జిలను పూర్తి చేస్తేనే రోడ్డు మొత్తం పూర్తవుతుంది. అందువలన
ఇక్కడ బ్రిడ్జి వర్కులు మన ఛానల్లో ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా మొన్న నారాయణ గారు కూడా చెప్పారండి, మినిస్టర్ నారాయణ గారు మొత్తం రాజధాని అమరావతిలో 69 బ్రిడ్జిలను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు అని. గ్రావిటీ కెనాల్ కానీ, పాలవాగు కానీ, కొండవీడు వాగు కానీ, బకింగ్హామ్ కెనాల్ కానీ, ఈ కాలువలపైన మొత్తంగా 69 బ్రిడ్జిలను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే 69 బ్రిడ్జిలు పూర్తయితే 69 వీడియోలు ఇంకా ఎక్కువే వస్తాయి. కాబట్టి మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో ఈ బ్రిడ్జి వర్కులు చాలా ఎక్కువగా వీడియోలు అయితే వస్తూ ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఏ విధంగా ఈ గడ్డర్ని ఆ ట్రాలీ పైకి లిఫ్ట్ చేస్తారు అని. మనమైతే ఈ వీడియోలో చెప్పవలసినటువంటి విషయం అంతా పూర్తయిపోయింది. ఏంటంటే E5 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జి వర్క్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు, ఇప్పటికి ఉన్నటువంటి అప్డేట్ని మీకు ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని మీకు అందిస్తాను. ఇంకొక చిన్న విషయం అండి, రాజధాని అమరావతికి సంబంధించి మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకున్నా కానీ మనకైతే కామెంట్లో తెలియజేయండి, మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. కానీ ఒక చిన్న విషయం అండి, కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ మనం ఆ వీడియో చేయడం ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా చూపిస్తాను. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. మరొక్కసారి చెప్తున్నానండి, దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో చివరన మాత్రమే నేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని మిమ్మల్ని అడుగుతానండి. వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని మిమ్మల్ని విసిగించను. కాన్సన్ట్రేషన్, వీడియో చూసే కాన్సన్ట్రేషన్ దెబ్బ తిననివ్వనండి. ఇది ఈ వీడియో గురించి వివరణ.